ఇక్కడ పరిస్థితులన్నీ చూసాం. అప్పటికే బుడమేరు బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మొత్తం ఇక్కడుండే ప్రాంతం అంతా కూడా సబ్మెర్జెన్స్కి గురయ్యే పరిస్థితి వచ్చింది, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఏదైతే ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు, అంత వర్షం పడింది. ఒకసారి మనం చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి 1998లో వచ్చాయి. తర్వాత ఇప్పుడు వచ్చింది. 1998లో 9,24,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారు